తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేసిన కారణంగా ములాఖత్కి సంబంధించి ఆయన వెళ్ళి భేటీ అయ్యారు ఎమ్మెల్యేతో. అక్రమంగా కేసులు పెట్టి అరాచకంగా జైలుకి తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి పాలన అని చెప్పి కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత నిన్న ప్రెస్ మీట్లోనే ఏం మాట్లాడారు జగన్ గారు అంటే, ఇప్పుడు కూటమి పాలన దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, సైకోయిజంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న నేను జైలు లోపల వెళ్ళినప్పుడు ఒక జైలు ఇది ఉంటుంది కదా, బ్యారికేట్ లాంటిది, అదే జైలు సంఖ్యలు లాగా ఒకటి ఉంటుంది కదా జైలు. సో దానికి ఈ పక్క నుంచి నన్ను ఫోటో తీసి అవతల వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. అంటే జగన్ జైలుకు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి సైకోయిజం పొందుతూ ఉన్నారని చెప్పి నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవరిని కించపరచడానికి అని చెప్పి నిన్న రైట్ చూస్తున్నాం కదా మనము ఫోటోలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జైలర్ కూడా స్పందించడం జరిగింది. అంటే ఎవరు అక్కడికి జైలుకు వచ్చినా ములాఖత్కు వచ్చినా ప్రతి ఒక్కరి ఫోటో తీసుకొని అది ఒక రూల్ అని చెప్పి కూడా స్పందించడం జరిగింది అక్కడ ఉన్న జైలర్. ఇది దేనికి సంకేతాన్ని ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ 2029లో వస్తే రప్ప అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ లెక్కలు ఇదే పరిస్థితికి వస్తాయని చెప్పి కూడా సవాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అదే కూటమి పాలనలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు చూస్తూ ఉంటే 3rd డిగ్రీ నేను దిగాల్సి వస్తుంది, ఈసారి కూటమి వస్తే ఒకడు కూడా కనుమరుగైపోతారు, ఇలాంటి మాటలు చెప్పే పరిస్థితి. అంటే ఇంకా ఇదే నా రాజకీయాల్లో అంటే గొడవలు, ఈగోలు, ఫైట్లు ఇవేనా, సీక్వెన్స్లు ఇవేనా? ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేవా? ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేదా? అంటే ప్రజల సమస్యలపై మాట్లాడే ఇది లేదా? అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అక్కడికి వెళ్ళి మేమేం చేయాలంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. టీడీపీ కూటమి నాయకులు అంటే మేమెందుకు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా, 11 సీట్లు వచ్చింది కదా అని వాళ్ళు అంటారు. ప్రతిపక్ష హోదా ఉంటే ఒక మాట్లాడడానికో లేదంటే ప్రజల సమస్యలపై మాట్లాడడానికో ఒక అర్హత ఉంటుంది, అక్కడికి వచ్చినా ఒక విలువ ఉంటుంది అనే కోణంలో వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, స్పీకర్ గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేసిన పరిస్థితి. అంటే నేను ఒక వీడియో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది ట్యాబ్లో క్లియర్గా. మాజీ ఎమ్మెల్యే అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేకి ఫోన్ వస్తే వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో స్పందించి అక్కడికి వెళ్తే అక్కడ ముందే ప్లాన్ చేసుకున్నటువంటి కొంతమంది నాయకులు అక్కడికి చేరుకొని గొడవలు సృష్టించారు. తన భర్త అంటే ఒక భర్త తన భార్య బట్టలు పూర్తిగా చింపేసి, అక్కడ విజువల్స్లో కూడా క్లియర్గా చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చింపేసి మాజీ ఎమ్మెల్యే ఆయన పైన SC ST కేసులు పెట్టి అక్రమంగా జైలుకి తరలిస్తూ ఉన్నారంటూ కూడా నిన్న చాలా సీరియస్ అయిన పరిస్థితి ప్రెస్ మీట్లో. అంటే ఇదే నా కక్షలు. అంటే నిన్న అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చూసుంటాం మనము. అంటే ఒకరు కూడా యూనిఫామ్లో లేదు, అడిగితే ID కార్డు తీసి చూపిస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఇప్పుడు కక్ష సాధింపు ద్వారంలోనే వెళ్ళాలి అనుకుంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపైన పోరాడండి, అక్కడ కక్షలు తీర్చుకోండి. ప్రజలకి సమస్య అంటే ఏదన్నా వస్తే పరిష్కరించండి, అక్కడ కక్ష సాధింపులు చేసుకోండి. మీరు వీలు చేస్తారని నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇదేనా 24 గంటలు 365 రోజులు ఉంటే 365 రోజులు ఇదేనా? అంటే 5 సంవత్సరాలు 300 × 65 రోజులు అంటే మొత్తం అదేనా కక్షలు, గొడవలు ఇవేనా? ఇంకా అభివృద్ధి వైపు ఎక్కడ నడుస్తోంది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం? ఒకరేమో రప్ప అంటారు, ఒకరేమో తగ్గేదలే అంటారు. అసలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా రూలింగ్ వచ్చిన తర్వాత చూసుకుందాం అంటున్నారు. ఇప్పుడు చేసేది అదే.
అంటే వీళ్ళు చేస్తారని మీరు చేస్తారు, మీరు చేస్తారని వీళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది? ఇంకా 144 సెక్షన్లు, పోలీసులు ఆంక్షలు ఇవన్నీ పెట్టుకుని ఎలా ఉంటారు? ఇప్పుడు మీరు 2029లో రూలింగ్లోకి వస్తే కూడా సేమ్ అంతే, అట్లే ఉంటుంది. ఇంకా మార్చేది ఏమి ఉండదు దాంట్లో. ఏ ప్రజానాయకుడు అయినా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, వెంటనే ప్రజల సమస్యలు అంటే అక్కడికి వెళ్ళి పరిష్కరించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉన్న ఎథిక్స్, మైండ్రిజం. అది లేకుండా ఎమ్మెల్యేని లోపలేయాలి, మాజీ ముఖ్యమంత్రిని లోపలేయాలి, సీఎంని లోపలేయాలి. దేనికి సంకేతం ఇస్తుంది ఇది? దీన్ని ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో నిజంగా చెప్తా ఉన్నాను, అంటే ఆంధ్రప్రదేశ్లో వేడి రాజకీయాలు కొనసాగుతాయి, ఎప్పుడు హాట్ పాలిటిక్సే, ఏమీ ఉండవాడా, గొడవలు తప్ప అభివృద్ధి వైపు ఉండదు. ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇదేనా ఆంధ్రప్రదేశ్ గురించి నేర్చుకుంటూ ఉండేది? అమరావతి ఒకటి డెవలప్ అవుతా ఉంది. నిన్న మాట్లాడాను అమరావతికి సంబంధించి 700 కోట్లు. ఆ 700 కోట్లు అవసరం లేదు కదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాంప్లెక్స్కి. ప్రజల కోసం యూజ్ చేస్తుండొచ్చు కదా, ఇంకా ఎలక్ట్రిసిటీ, ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తుండొచ్చు. వీటి కోసం ఉపయోగించకుండా, అంటే గతంలో వైజాగ్లో రుషికొండ ప్యాలెస్ కట్టినాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చారు. ఇప్పుడేమో మీరు 700 కోట్లు పెట్టి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలు కట్టి ఇల్లులు, దానికి ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తెప్పించి, అవసరం లేదు కదా అంటాను నేను. ఇక్కడే వచ్చేది సమస్యలు. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ ట్యాబ్లో క్లియర్గా చూపిస్తా ఉన్న పరిస్థితి. అక్రమంగా అరెస్ట్ చేసి భార్య బట్టలు వాళ్ళే చింపుకొని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా అండి? అసలు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయాలి? నేను కూటమి నాయకులది తప్పనట్లేదు. గతంలో వైసీపీ నాయకులు అట్లే ఉన్నారు, ఈ కూటమి నాయకులు అట్లే ఉన్నారు. ఇంకెక్కడ ఏడ్చింది ఇక్కడ అభివృద్ధి? ఇక్కడ కొంచెమన్నా జనాలకి పనిచేసేలాగా మారాలి, నేర్చుకోవాలి. ఎన్నోసార్లు చేస్తా ఉన్నా ఇదే కంటిన్యూ చేస్తాం, మేము మారం అనేసి క్లియర్గా 2 పార్టీలు స్టే అయిపోయినాయి అట్లే. బట్ చూద్దాం, దీని గురించి అయితే జైలర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, రెస్పాండ్ అవ్వడం జరిగింది. జైలుకి సంబంధించి ములాఖత్కు వచ్చిన ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళు ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవడం ఇక్కడ రూల్ అని చెప్పి కూడా ఆయన స్పందించడం జరిగింది. బట్ వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఇంకా కూడా. దీనికి సంబంధించి చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.